హాయ్ ఫ్రెండ్స్. ఈ ఎపిసోడ్ చూస్తున్నప్పుడు ఎంతమంది టీవీలో చూస్తే టీవీని పగలగొట్టాలనిపించింది, ఎంతమందికి ఫోన్లో చూస్తే ఫోన్ను పగలనిపించిందో వాళ్ళందరూ ఒకసారి వీడియోని లైక్ చేయండి. శ్రీజ, ప్రియ వీళ్ళు రోజు రోజుకి ఇంకా దిగజారిపోతున్నారండి. అరే వీళ్ళు కొంతవరకు వీళ్ళ దాంట్లో ఒక పాజిటివ్ పాయింట్ చూద్దాం అనుకుంటే దే ప్రూవ్డ్ అస్ రాంగ్. వీళ్ళు ఇంతకు మించి దిగజారనుకున్న ప్రతిసారి దే ప్రూవ్డ్ అస్ రాంగ్. ఇంత దారుణంగా బిహేవ్, ఇంత మైండ్ లెస్, బ్రెయిన్ లెస్, షేమ్లెస్గా మాట్లాడుతున్నారు. సారీ టు సే దిస్, ఎవరైనా హర్ట్ అయినా కూడా దారుణంగా మాట్లాడుతున్నారు. చూసే వాళ్ళందరికీ ఫ్రస్ట్రేషన్ వస్తుంది, చూడాలనిపించట్లే. లైవ్ అయినా ఎపిసోడ్ అయినా ఏందిరా బాబు వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, ఇలా బిహేవ్ చేస్తున్నారు. వీళ్ళు కామనర్స్ ని రిప్రజెంట్ చేస్తున్నారు హౌస్ లో. ఆ కామనర్స్ అందరికి నిజంగా బ్లాక్ డాట్ వీళ్ళందరూ మచ్చ. ఇంకా లైఫ్ లో కామనర్స్ అనే పర్సన్ ని హౌస్ లో అడుగు పెట్టనివ్వకుండా చేస్తున్నారు. అగ్ని పరీక్ష లాంటి షో కండక్ట్ చేసి ఆడియన్స్ తీసుకోకుండా చేస్తున్నారు. అంత దారుణంగా ఉంది. ఒక కామనర్స్ గా వెళ్ళిన వాళ్ళనే కామన్ ఆడియన్స్ చూడట్లేదండి. కామన్ ఆడియన్స్ చిరాకు పడుతున్నారు. కామనర్స్ అంటే ఫ్రస్ట్రేషన్ అవుతున్నారు. కామనర్సే కామన్ ఆడియన్సే కామనర్స్ ని గేట్ బయట గెంటయ్య అని అంటున్నారు. అలా వెళ్ళిపోయిందండి నెగటివిటీ. వీళ్ళకి ఎలా అర్థమవుతుంది? నాగార్జున గారు వీకెండ్ లో అడ్రస్ చేయాలి, ఖచ్చితంగా అడ్రస్ చేయాలి. వీళ్ళిద్దరిని వీళ్ళంత తొందరగా గేట్ బయట నుంచి తోసేయాలి, గెంట వేయాల్సిందే. శ్రీజాను, ప్రియశ్రీని ఎంత తొందరగా చేస్తే అంత మంచిది. లేకపోతే ఆడియన్స్ డిస్కనెక్ట్ ఫ్రస్ట్రేషన్ తోని అన్నపూర్ణ స్టూడియో ముందు ధర్నాలు చేసిన ఆశ్చర్యపోవడం లేదు. అంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారు భరణ విషయంలో. పీక్స్కి వెళ్ళిపోయింది వీళ్ళ పిచ్చి, వీళ్ళ యొక్క అదేంటి అహంకారం, పొగరు. సింపుల్ అండి. పెయింటింగ్ టాస్క్ స్టార్ట్ అయింది. ఇటు డిమాండ్ పవన్, మనీష్ వీళ్ళిద్దరు కలిసి బర్ని గారి మీదకి రంగు వేయడానికి వెళ్ళారండి. వీళ్ళిద్దరు కలిసి ఇమ్మని మీదకి వెళ్ళారు. అప్పుడు ఇక్కడ ఉన్న శ్రీజ, ప్రియ రిమైనింగ్ కామనర్స్ కి అది గ్రూప్ గేమ్ అనిపించలేదా? అరే మన వాళ్ళు కలిసి ఆడుతున్నారు, వాళ్ళ మీదకి వెళ్తున్నారు అని. అప్పుడు గ్రూప్ గేమ్ కాదా అండి? అప్పుడు కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అనలేదా? ఎందుకంటే ఇమ్మాన్యుయల్, బర్ని ఇద్దరు సెలబ్రిటీస్, ఇటు డిమాండ్ పవన్, మనీష్ వీళ్ళిద్దరు కామనర్స్ కదా. మరి అప్పుడు ఎందుకు అనలేదు కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ గ్రూప్ గేమ్ అని ఎందుకు అనలేదండి? ఎప్పుడైతే బర్ని గారు అవుట్ అయ్యారో, ఎప్పుడైతే మనీష్ అవుట్ అయ్యాడో అప్పుడు మాత్రం బర్ని అండ్ ఇమ్మాన్యుల్ ఇద్దరు కలిసి డిమాండ్ పవన్ మీదకి వెళ్తే మాత్రం కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ గ్రూప్ గేమ్ అని ఎట్లా ఉంటారండి? అంటే వీళ్ళిద్దరు వెళ్ళి పూస్తే తప్పు లేదు. యాక్చువల్గా బర్ని గారు వీళ్ళ ఓనర్స్ టీమే కదండి. మరి ఆయనకి వెళ్ళి ఎలా పూసారండి? అరే ఇది తప్పురా, మరి పూయకూడదని వీళ్ళు ఎందుకు మాట్లాడలేకపోయారు? అది ఇండివిజువల్ గేమ్. అందులో ఎలాంటి స్ట్రాటజీ అయినా ఫాలో అయిపోయి స్ట్రాంగ్ పర్సన్ బయటకు పంపించాలి. నేను ఇక్కడ మనీష్ అండ్ డిమాండ్ పవన్ ఆడినందుకు నేను తప్పు పట్టట్లే, అది అలానే ఆడుకోవచ్చు, తప్పేమీ లేదు. కానీ వాళ్ళు ఆడేటప్పుడు వీళ్ళ నోర్లు సైలెంట్గా అయిపోయి మీ రిమైనింగ్ వాళ్ళు ఆడేటప్పుడు మాత్రం ఎందుకు నోర్లు ఇవ్వాలి? అప్పుడు లెవెన్ నోర్లు ఇప్పుడు ఎట్లా ఇస్తాయి? అది తప్పు కదా. అంటే వీళ్ళు కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని ఒక స్టాంప్ గుర్తు చూసే ఆడియన్స్ అందరూ అయ్యో పాపం కామనర్స్ తొక్కేస్తుందని చెప్పి కనెక్ట్ అవుతాం అనుకుంటున్నారు ఏంటి వీళ్ళు? అంత దారుణమా? కింద పడే ఇప్పుడు మనీషును డిమాండ్ పవన్ వెళ్ళి మన ఫస్ట్ బర్ని గారికి పూసారుగా. బర్ని గారు ఎవరు? వీళ్ళ సెలబ్రిటీనే కదా. మరి ఆయన మీద ఎందుకు పూస్తున్నారని చెప్పి అడగచ్చు కదా. ఆడుండి కళ్యాణ్ అంటాడు ఇది ఇండివిజువల్ గేమ్ అంటే మరి ఇండివిజువల్ గేమ్ డిమాండ్ పవన్ మనీష్ ఎందుకు ఆడలేదండి? వాళ్ళు ఆడకపోతే ఏం కాదు, ఒక శాస్త్రం ఉంటుంది. మనం చేస్తే ఒకటి, పక్కనోడు చేస్తే ఇంకోటి అన్నట్టుగా అట్లా బిహేవ్ చేస్తున్నారు. పీక్స్కి వెళ్ళిపోతుందండి చూస్తుంటే ఫ్రస్ట్రేషన్. వీళ్ళంత తొందరగా వీళ్ళ గొంతు వింటేనే ఎపిసోడ్ చూడబుద్ది అవట్లే, టీవీ బంద్ చేయాలనిపిస్తుంది. వీళ్ళ గొంతు వింటేనే ఫోన్ పక్కకు పడేయాలనిపిస్తుంది. అంత దారుణంగా ఉంది వీళ్ళ బిహేవియర్. బర్ని గారి మీద అయితే దారుణమైన వర్డ్స్ లూజ్ అవుతున్నారు. ఆయన ఒక మనిషిలాగా కూడా ట్రీట్ చేయట్లా. మనీష్ అయితే ఆయన పక్కనే పడుకోవాలనిపించట్లేదు అని చెప్పాడండి. అలాంటి పర్సన్ వీళ్ళ తరపున ఎందుకు ఆడతాడు? ఫైనల్ గా అది ఇండివిజువల్ టాస్క్, ఎవరు ఎలా అయినా ఆడుకోవచ్చు. నేననేది ఏంటంటే ఇక్కడ ఎవరు ఎలా అయినా ఆడుకొని, కాకపోతే అక్కడున్న కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని కొత్త ఒక ట్యాగ్ లైన్ తీసుకొచ్చుకొని గ్రూప్ గేమ్ అని స్టాంప్ వేయడానికి ట్రై చేస్తున్నారు ఏంటండి? వీళ్ళకి మించిన గ్రూప్ గేమ్ ఎవరు ఆడతారు? అదే ప్లేస్ లో ఒకళ్ళ శ్రీజ, ప్రియ ఉండి అపోనెంట్ లో తనుజ ఉంటే ఇద్దరు కలిసి వెళ్ళి తనుజ మీదకి వెళ్ళారా? అప్పుడు గుర్తుకు రాదా కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్? అప్పుడు గుర్తుకు రావట్లేదా గ్రూప్ గేమ్ అని? ఇంకోటి, ఈ మొత్తంలో రీతు చౌదరి అండి గేమ్ ఆడింది. నెంబర్ 1 గేమ్ ఆడి నెంబర్ 1 స్కామర్ ఎవరంటే ఖచ్చితంగా అది కట్టప్ ఎవరంటే రీతు చౌదరి. ఎక్కడ లేని రూల్ తీసుకొచ్చింది. ఏంటి? నేను స్టాప్ అన్నప్పుడు మీరు ఆపేయాలి అని. ఈమె 3 సెకండ్లో 3 సార్లు స్టాప్ అంటే అయిపోతుందా? అది ఏంటి? ఫాస్ట్ వెళ్ళిపోయే టాస్క్ కదా. వీళ్ళంత తొందరగా రంగు బుయ్యాలి కదా. స్టాప్ అని 3 సెకండ్లో 3 సార్లు చెప్పింది. అప్పుడు బర్ని గారు పూసారంట. మీరు ఒకసారి స్లో మోషన్లో చూసినా లేకపోతే నార్మల్గా చూసినా అర్థమవుతుందండి. స్టాప్ అన్న తర్వాత డిమాండ్ పవన్ కూడా బర్ని శంకర్ గారికి పూస్తాడండి. మరి అప్పుడు ఏమైంది? ఈమె కళ్ళల్లో ఏం పెట్టుకొని చూసిందండి? సారీ టు సే దిస్,
ఏం పెట్టుకొని చూసింది? డీమాన్ పవన్ పూసాడు కదా, ఆ మాత్రం దానికే బర్నీ గారిని ఎలిమినేట్ చేస్తారా? క్లియర్ కట్గా అర్థమైపోయింది, డీమాన్ పవన్ ని గెలిపించాలి. బర్నీ గారు ఉంటే అది గెలవని పని, కుదరదు, బర్నీ గారే గెలుస్తారు. అందుకే ఆయన్ని సింపుల్ గా ఒక రూల్ పెట్టి ఆ రూల్లో ఇతను పాయింట్అవుట్ చేసి, ఇప్పుడు స్టాప్ అంటే నేను అన్నప్పుడు ఆగిపోవాలి, ఆగిపోతే నేను అవుట్ చేస్తానైతే అనలేదు, స్టాప్ అన్నప్పుడు ఆగిపోవాలి అనిపించింది. ఏముందండి, బర్నీ గారు వెళ్ళి డీమాన్ పవన్ పూసేటప్పుడే స్టాప్ అని 3 సార్లు అంటది, కథం బయటికి వెళ్ళిపోతారు కదా. అలా ఎలా లాజిక్ ఉంది ఆ పాయింట్లో? సరే, తనని మీరు ఎలిమినేట్ చేయాలనుకున్నారు, కానీ ఆడించాలి, ఎలిమినేట్ చేసినా ఆడించాలి. నువ్వెవరు గేమ్ స్టాప్ చేయడానికి? బజర్ వచ్చేంత వరకు గేమ్ టాస్క్ అనేది రన్ అవుతూనే ఉండాలి. నువ్వు ఆఫ్ చేయడానికి నీకు ఆ రైట్ లేదు. అప్పుడు బిగ్ బాస్కి ఏం పని పడలేదా? లేదా? ప్రతి రౌండ్లో స్టార్ట్ బటన్ ఎండ్ బజర్ ఎందుకు పెట్టాడండి? నువ్వు డిసిషన్ తీసుకుని గేమ్ స్టాప్ చేస్తావా? వరస్ట్. దానికి తోడు రీతు చౌదరి ముందు నుంచే డీమాన్ పవన్ ని కెప్టెన్ చేయాలని ఉంది. ఎపిసోడ్ టాస్క్ లోనే స్టార్టింగ్ లోనే అంటుంది, డీమాన్ పవన్ ని నేను నా తర్వాత డీమాన్ పవన్ ని కెప్టెన్ గా చూడాలి అనుకుంటున్నా అని. అండ్ వీళ్ళు కెప్టెన్సీ కంటెండర్ దగ్గర కూడా తెలివిగా డీమాన్ పవన్ ని కెప్టెన్సీ కంటెండర్ చేయనికే మాట్లాడుతుంది కావాలనే. సో ఈమె ఫస్ట్ నుంచే ఇక్కడ నుంచే బీజం వేసుకుంటూ వచ్చింది, మెల్లగా పునాది మెల్లిమెల్లిగా తవ్వుకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత బర్నీ గారిని స్టాప్ అని ఒక సారీ టు సే దిస్ ఒక దిక్కుమల్ల పాయింట్ తీసుకొచ్చి బర్నీ గారిని బయటకు పంపించి డీమాన్ పవన్ కి ఫేవర్ గా రిజల్ట్ వచ్చింది. దారుణంగా అనిపించింది. లిటరలీ వీళ్ళు బర్నీ శంకర్ అని ర్యాగింగ్ చేస్తున్నారండి, బాధ అనిపిస్తుంది వీళ్ళు మాట్లాడుతుంటే. అయినా కూడా ఎక్కడ కూడా బర్నీ శంకర్ గారు అతని యొక్క ఓపికకు మెచ్చుకోవాలండి. ఎక్కడ కూడా స్టంగ్ స్లిప్ అవ్వట్లేదు, ఎక్కడ కూడా పేషెన్స్ కోల్పోవట్లేదండి. ఎవరు ఎన్ని మాటలు మాత్రమే నవ్వుతూనే ఉంటున్నాడు. నాకైతే బాధ అనిపిస్తుంది ఆయన చూస్తుంటే. అలాగే ఉంది వీళ్ళ యొక్క బిహేవియర్ చూస్తుంటే. లిటరలీ వీలైనంత తొందరగా ప్రియా శెట్టిని, శ్రీజను బయటికి గెంటేయండి బిగ్ బాస్. వీళ్ళని కనుక గెంటేయకపోతే ఎపిసోడ్ చూసే వాళ్ళు ఎవరు ఉండరు. వీళ్ళ కనుక గెంటేయకపోతే చూసే కామన్ ఆడియన్స్ కి బీపీ ఫ్రస్ట్రేషన్ పోయేలాగా ఉన్నారు. కామనర్స్ గా వెళ్ళిన వాళ్ళకే కామన్ ఆడియన్స్ కనెక్ట్ అవ్వట్లే. అలా అంత దరిద్రంగా ఉంది వీళ్ళ గేమ్. ఒక్క పాయింట్ లో కూడా వీళ్ళ గురించి పాజిటివ్ గా మాట్లాడుకుందాం రా అంటే లేదు. జనరల్ గా సీజన్ 7 అయినా సీజన్ 8 అయినా ఎలా ఉండేదంటే అమర్దీప్ గురించి మాట్లాడి కొన్ని పాయింట్స్ అయినా, ఈవెన్ శోభా శెట్టి, ప్రియాంక గారి గురించి కూడా మాట్లాడుకోనికి పాయింట్స్ ఉండేవండి. యావర్ గురించి, శివాజీ గురించి, పల్లవి ప్రశాంత్ గురించి మనం మాట్లాడుకునే వాళ్ళం. ప్రతి ఒక్కరు డిబేట్స్ అనేది 2 సైడ్లో పర్ఫెక్ట్ గా ఉండేది. అప్పుడు అది సక్సెస్ అయింది. ఇక్కడ కూడా సీజన్ 8 లో కూడా గౌతము, నిఖిలు, ఈమె పేరేంటి రోహిణి, టేస్టీ తేజ, ఇలా వీళ్ళ గురించి మాత్రమే ఒక పాయింట్, సమానమైన డిబేట్స్, సమానమైన పాయింట్స్ బయటకు వచ్చేవి. కానీ ఈ సీజన్ అలా లేదు. యునానిమస్ గా కామనర్స్ కి నెగిటివ్ వచ్చేసింది. యునానిమస్ గా ఏ ఒక్కరు డిఫెండ్ చేసుకునే అవకాశమే లేకుండా చేస్తున్నారు వీళ్ళు. స్టార్ మా ప్రోమో కింద అయితే దుమ్మెత్తి పోస్తున్నారండి కామన్ ఆడియన్సే. పిఆర్ కూడా కామన్ ఆడియన్సే. వీళ్ళంత తొందరగా వీళ్ళు మాకు అద్దురా బాబాయ్ బయట గంటే అంటున్నారండి. వేల లైక్స్ వస్తున్నాయి గంటేమన్నందుకు కూడా. అలా ఉంది వీళ్ళ యొక్క బిహేవియర్. అంత దారుణంగా ఉంది. పడిపోయింది, జీరో అదా పాతలానికి పడిపోయింది వీళ్ళ బిహేవియర్ వల్ల. అంత దారుణంగా ఉంది. ఇంకోటి, కెప్టెన్సీ కంటెంట్ సెలెక్ట్ చేసిన తర్వాత మన సంజన గారు చెప్తున్నారు ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు అంటే, కెప్టెన్సీ కంటెండర్స్ ఎవరు సెలెక్ట్ చేశారు కాని వాళ్ళు ఒక పక్కన ఉన్నారు, ఓకే. అక్కడ అంటే సరే వాళ్ళు డిఫెండ్ చేసుకున్నారు, అక్కడ ఓకే, అంతవరకు కూడా ఓకే. ఇటు పక్కన కెప్టెన్సీ కంటెండర్ పేర్లు చెప్పిన తర్వాత ఫస్ట్ బర్నీ శంకర్ పేరు చెప్పారు. వెంటనే శ్రీజ అండ్ ప్రియ ఫేవరెటిజం అన్నారు. సర్లే అనుకున్నారు. తర్వాత మనీష్ పేరు చెప్పారండి. ఫేవరెటిజం, క్లియర్ ఫేవరెటిజం అన్నారు. సరే అనుకున్నామండి. డీమన్ పవన్ పేరు చెప్పగానే సైలెంట్ అయిపోయారు. అంటే వీళ్ళకి నచ్చిన కంటెస్టెంట్ పేరు చెప్తేనేమో సైలెంట్గా ఉంటారు. అంటే వీళ్ళకి ఫేవరెటిజం ఉన్న కంటెస్టెంట్ పేరు చెప్తే సైలెంట్గా ఉంటారు. వీళ్ళకి నచ్చిన వాళ్ళ పేరు చెప్తే ఫేవరెటిజం. ఇంత అన్యాయమా? చూసే మాకు అర్థం కావట్లేదా? ఫ్రస్ట్రేషన్ వస్తుందండి వీళ్ళు చేసే బిహేవియర్ చూస్తే. అంటే వీళ్ళకి నచ్చిన వాళ్ళ పేర్లే చెప్పాలా, ఎవ్రీ టైం వీళ్ళకి నచ్చినట్టే జరగాల. డీమన్ పవన్ కి చెప్పినప్పుడు ఎందుకు ఫేవరెటిజం అనలే? ఎందుకంటే వాళ్ళలో అతను ఒక్కడు కాబట్టి. ఇక్కడ మన మనీష్ అండ్ బర్నీకి వీళ్ళిద్దరి మధ్య ఇష్యూస్ ఉన్నాయి, క్లాషెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి నచ్చలేదు కాబట్టి ఫేవరెటిజం. ఇంత అన్యాయమా? సరే మిమ్మల్ని సెలెక్ట్ అయినందుకు మీరు మాట్లాడిన అది ఓకే, కానీ ఇక్కడ కూడా ఎందుకండి ఫేవరెటిజం అని చెప్పి మాట్లాడడం? ప్రతి ఆస్పెక్ట్లోనండి, ఇక్కడనే కాదు ప్రతి సిచ్యువేషన్స్లలో వీళ్ళు మాట్లాడే విధానం, వీళ్ళు మాట్లాడే మాటలు, వీళ్ళ బిహేవియర్ ప్రతిదీ ఆడియన్స్కు కోపం వచ్చేలాగా, చిరాకు వచ్చేలాగా ఉంది. ఇంకా డే బై డే డిస్కనెక్ట్ మొత్తం ఇంకా దారుణంగా అయిపోయింది. ఫ్రస్ట్రేషన్ వస్తుంది వీళ్ళు మాట్లాడుతుంటే. ఆ రేంజ్లో ఉంది. వీళ్ళంతా తొందరగా బిగ్ బాస్ టీం వాళ్ళకి చేసే రిక్వెస్ట్ ఒకటే, ఇంతకు మించి నెగిటివిటీ రాకముందే వీళ్ళు తొందరగా బయటకి పంపిస్తే బెటరు. ఎందుకంటే వీళ్ళు కామనర్స్, వీళ్ళకి ఎంతో కొంత సరే ఇప్పటికి హౌస్లోకి వచ్చినందుకైనా ఎంతో కొంత క్రేజ్ ఉంటుంది కాబట్టి దాని వలన వాళ్ళు సర్వైవ్ అవుతారు. ఇంకా పోతే ఇంకా నెగిటివ్ అనేది పీక్స్కి వెళ్ళిపోతాయి. చూసే ఆడియన్స్ అందరూ
బీపీతో పోయేలా ఉన్నారండి. అలా ఉంది వీళ్ళ యొక్క బిహేవియర్. అంత దారుణంగా ఉంది. వీళ్ళు కామన్ సెలబ్రిటీస్ అని తీసుకురాగానే ఎంత కోపం వచ్చింది, అంత కోపం వచ్చిందండి. లిటరల్లీ నాకైతే ఫోన్ పగలగొట్టాలనిపించింది. అంత దారుణంగా ఉంది వీళ్ళ బిహేవియర్. పాపం బర్నీ గారు అండ్ సుమన్ శెట్టి గారి గురించి చెప్పాలండి. వాళ్ళిద్దరు మాట్లాడుకున్న మాట ఏదైతే ఉందో వాళ్ళు నన్ను నమ్మట్లేదురా అంటే చాలా బాధ అనిపించింది. ఒకవేళ సుమన్ శెట్టి, బర్నీ యొక్క పిఆర్ గనుక ఈ వీడియో చూస్తే గనుక మీరిద్దరు కొలాబరేట్ అయిపోయి దాని వీడియోని గనుక వైరల్ చేసుకొని సింపతి లాగా ఒక స్లో బీజిఎం వేసుకుంటే, స్లో బీజిఎం కూడా అవసరం లేదు, ఉన్నది ఉన్నట్టుగా వైరల్ చేసినా సరిపోతుందండి. పీక్స్ లెవెల్ క్రేజ్ వస్తుంది. పీక్స్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఓటింగ్ కూడా పడుతుంది వీళ్ళిద్దరికి. ఆ రేంజ్లో ఉంది. ఇంకొంచెం సుమన్ శెట్టి గ్రాఫ్ పెరుగుతుంది. ఇంకా డబుల్కి డబుల్ బర్నీ శంకర్ గారి యొక్క గ్రాఫ్ ఇంకా పెంచారు. ఈ దెబ్బతో బర్నీ శంకర్ గారు టాప్ 5లోకి వెళ్ళిపోయినట్టే. ఆయనకు ఓటింగ్ బీభత్సంగా పడుతుంది. ఆ రేంజ్లో ఉంది సింపతి. ఇంకా అది వీళ్ళు ఇంకా చూస్తుంటే ఈ సెలబ్రిటీస్ అందరినీ తీసుకొచ్చి టాప్ 5లో కూర్చోబెట్టి వాళ్ళకే విన్నింగ్ ఇచ్చేలాగా ఉన్నారు. సో మీకేమనిపిస్తుంది అనే కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.